హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మనందరం కూడా ఆరోగ్యంతో బాగుండాలి. దానికోసం వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్న విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తక్కువ టైంలో మంచి వాల్యుబుల్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ వస్తువుల్లోని వేడి పదార్థాలని మనం నిల్వ చేసి తింటున్నాము అని అంటే దానివల్ల అనర్థాలు, అలాగే న్యూస్ పేపర్ లో చుట్టినటువంటి ఆహారాన్ని తినడం వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు, మన బాడీలో మార్పులు, అలాగే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాం అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ధనం మూలం ఇదం జగత్ అన్నమాట మీరు వినే ఉంటారు. కానీ దాని ప్లేస్ లో నేను ఆరోగ్యం మూలం ఇదం జగత్ అని అంటానండి. ఎందుకనంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మైకేల్ జాక్సన్ గారు తీసుకోండి. ఆయన 50 సంవత్సరాలకే చనిపోయారు. అలాగే స్టీవ్ జాబ్స్ గాని తీసుకున్నట్లయితే ఆయన 56 సంవత్సరాలకే మరణించారు అనమాట. అంటే ధనంలోని వీళ్ళతో ఎవరు పోటీ పడలేరండి. అయినప్పుడు కూడాను వాళ్ళు ఆయుష్ను మాత్రం కొనుక్కోలేపారు. సో దీనికి ముఖ్యం ఆరోగ్యంగా ఉండడం. సో దీన్ని బట్టి మనం తెలుసుకుంది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఎంతో విలువైన ఆరోగ్యాన్ని మనలోని చాలా మంది మన యొక్క ఆరోగ్యాన్ని చేజేతులారా తెలుసో తెలియకో ఎలా పాడు చేసుకుంటున్నాం అనేది డీటెయిల్ గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అందులో మొదటిది, మనం ప్లాస్టిక్ వస్తువుల్లోని వేడివేడి పదార్థాలని ప్యాక్ చేస్తూనో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేడివేడిగా వడ్డిస్తారు కదండి, అట్లా ప్లాస్టిక్ ప్లేట్స్ ని, గ్లాసెస్ ని, అలాగే బాటిల్స్ ని మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం. ఇలా ప్లాస్టిక్ వస్తువుల్లోని వేడి పదార్థాలు వేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ వస్తువులు వేడి కారణంగా స్టైరిన్, బిస్ఫినాల్ ఏ అనేటటువంటి రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇందులో బిస్ఫినాల్ ఏ అంటే BPA అనేది చాలా ప్రమాదకరమైన రసాయనం. ఇది కానీ మన బాడీలోకి ఒక్కసారి ఎంటర్ అయిందనంటే మన ఎండోక్రైనిక్ సిస్టమ్ అంటే అంతఃస్రావిక వ్యవస్థ అండి, అంటే గ్రంథులు అవి విడుదల చేసేటటువంటి స్రావాలు అంటే హార్మోన్స్ ఉంటాయి కదా, ఇవి మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అయిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి అంటే మనిషిలో చాలా మార్పులు వస్తాయండి, చాలా వ్యాధులు కూడా గురయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే స్టైరిన్ వంటి రసాయనాలు కానీ మన బాడీలోకి ఎంటర్ అయినట్లయితే ఇది క్యాన్సర్ కారకాలుగా కూడా పనిచేస్తాయి అనమాట. అంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేస్తారు, అంటే వేడిగా కాల్చి అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డల్ని తీసివేస్తారు అనమాట. ఈ క్రమంలో మన బాడీలో చాలా మార్పులు వస్తాయి, అంటే హెయిర్ రాలిపోవడం, అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. ఆ ఘోరాలని భరించే కంటే మనం ఇందులో తినకపోవడమే బెటర్ అనమాట. మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ రూమ్స్ లో ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తుంటారు, కూర, చారు ఇట్లాంటివన్నీ కూడాను మనకి కర్రీ సెంటర్స్ లేదా కర్రీ పాయింట్స్కి వెళ్ళి తెచ్చుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. వేడి వేడి సలసలం మరుగుతున్నటువంటి చారు కానీ కూర కానీ ఆ ప్లాస్టిక్ ముచ్చులో వేసినట్లయితే ఆ ప్లాస్టిక్ దాని యొక్క గుణాన్ని ఎంత రేంజ్ లో బయటకు వదులుతుంది, ఈ రసాయనాలన్నీ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది, సో ఎంత అనారోగ్యానికి గురవుతారు, అది కూడా ఒక్కసారి ఆలోచించండి. సో ప్లాస్టిక్ లోని వేడి వస్తువులు వేసి తినడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం అండి. మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నట్టు. సో మనం హోటల్ నుంచి బిర్యానీలు ఆర్డర్ చేసినా లేదా KFCలు ఆర్డర్ చేసినా సరే వాళ్ళు వేడివేడిగా ఉండాలని ప్లాస్టిక్ లో ప్యాక్ చేసి ఇస్తారండి. అది కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లో ప్యాక్ చేస్తారు. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మరి వీటికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, మనం వేడి వస్తువులు తిన్నా లేదా ప్యాక్ చేసినప్పుడు కూడాను సిరామిక్ వస్తువులు వాడడం బెటరు. అలాగే ప్లాస్టిక్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ లేదా గాజు వస్తువుల్లో ప్యాక్ చేసినా సరే ఆ వస్తువులో తిన్నా సరే ప్రాబ్లం లేదండి. ఆహార భద్రత విషయంలోని భారత ప్రభుత్వం భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుందండి, అంటే FSSAI. దీనినే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అంటాం అనమాట. సెకండ్ ఇష్యూ ఏంటంటే, మనలో చాలా మంది డైలీ పాటించేటటువంటి అనారోగ్యపు ఆహారపు అలవాటు ఏంటంటే తెల్లారి టిఫిన్ తో స్టార్ట్ చేసి సాయంకాలం బజ్జీ, బోండా ఇవన్నిటి వరకు కూడాను మనం ఏంటండి న్యూస్ పేపర్ లో చుట్టిచ్చినటువంటి వాటిలోని తింటున్నాం అనమాట. ఒక్కసారి ఆలోచించండి, సమోసా బజ్జీల పైన ఉన్నటువంటి ఆయిల్ వల్ల ఈ న్యూస్ పేపర్ ప్రింట్ చేసేటటువంటి ఇంకు ఈ పదార్థాల పైన వచ్చి చేరుతుందండి. ఈ న్యూస్ పేపర్ ప్రింటింగ్ కి వాడేటటువంటి ఇంకు భారీ లోహాలతోటి అలాగే కెమికల్స్ తో తయారు చేసినటువంటి రంగులతోటి తయారవుతుందండి. ఈ ఇంక్ కలిసిన ఆహారం తినడం వల్ల ముఖ్యంగా క్యాన్సర్, బాగా వినండి, క్యాన్సర్ బారిన పడేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒక క్యాన్సరే కాదండి, దీనికి బోనస్ గా జీర్ణ వ్యవస్థ సమస్యలు అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే భారత ప్రభుత్వం కూడాను ఫుడ్ ని ప్యాక్ చేసేటప్పుడు న్యూస్ పేపర్లు వాడకూడదని ఖచ్చితంగా హెచ్చరించిందండి. అయితే ఇది ఫుడ్ ని న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి ఇస్తున్నటువంటి ఆ షాప్ వాళ్ళ తప్ప, లేదంటే దీన్ని అంగీకరిస్తూ తెగ తినేస్తున్నటువంటి మన తప్ప అనే విషయాన్ని మన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలోని మనలోని చాలా మంది డైలీ తెలిసో తెలియకో చేసినటువంటి అనారోగ్యపు ఆహార అలవాట్ల గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో డోంట్ మిస్ ఇట్. అంటిల్ దెన్, జై హో భారత్, జై హింద్.